తవ్వకాల్లో లంకె బిందెలు దొరికాయి. భూమిలో భారీ నిధి బయటపడింది. ఇలాంటి వార్తలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అసలు నిధులు, లంకె బిందెలు తవ్వకాల్లోని ఎందుకు బయటపడతాయి? వాటిని భూమిలో ఎందుకు పాతిపెట్టేవాళ్లు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ కాలంలో రాజులే కాదు, వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు కూడా తమ సంపదను భూమిలో పాతిపెట్టేవాళ్లు. ఇవేం మూఢనమ్మకాలు కాదు. ఆనాటి తరం ఎంత తెలివిగా ఉండేవారు, ఎంత ముందుగా ఆలోచించేవారో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పట్లో సంపద దాచుకునేందుకు బ్యాంకులు, లాకర్లు ఉండేవి కాదు. పైగా దొంగల భయం, యుద్ధాల భయం ఎక్కువగా ఉండేది. దీంతో డబ్బు, నగల్ని మట్టి కుండలు లేదా చెక్కపెట్టెల్లో పెట్టి భూమిలో పాతిపెట్టేవాళ్లు. తోటలు, పొలాలు, బావుల పరిసరాలు, రహస్య గదులు వంటి వాటిలో ఎవరూ అనుమానించని ప్రదేశాల్లో దాచేవాళ్లు. చాలా సందర్భాల్లో నిధిని పాతిపెట్టిన వ్యక్తి యుద్ధం, వ్యాధి లేదా ఇతర కారణాలతో అకస్మాత్తుగా మరణించేవాడు. నిధిని ఎక్కడ దాచారు అనే విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో ఆ సంపద తరతరాల పాటు భూమిలోనే ఉండిపోయేది. ఇప్పటికీ పురావస్తు తవ్వకాల్లో వెలుగులోకి వచ్చే అనేక నిధులు ఇలాంటివే. ఇలా భూమిలో నిధులు దాచే సంప్రదాయం ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల కాలం నుంచే కొనసాగుతోంది. ఈజిప్ట్, మెస్పటోమియా, సింధులోయ నాగరికతల ప్రజలు మరణానంతరం తర్వాత జీవితం ఉంటుందని నమ్మేవాళ్లు. అందుకే రాజులు ధనికులను బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఖననం చేసేవాళ్లు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి లోహపు నాణేల వినియోగం పెరగడంతో సంపదను మట్టి కుండల్లో నిల్వ చేసి భూమిలో పాతిపెట్టే పద్ధతి మరింత విస్తరించింది. గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలతో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఆచారం కనిపిస్తుంది. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాల్లో దొరికే నాణేల కుండలు ఈ చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యాలు.